అందరికీ హాయ్. వెల్కమ్ టు మై ఛానల్. ఆల్రెడీ మీరు థంబ్‌నెయిల్ చూసే ఉంటారు. అసలు ఇంతవరకు ఎవరెవరికైతే ఆర్ఆర్‌బీ గ్రూప్ డి అడ్మిట్ కార్డ్ రాలేదో, ఇంకా సిటీ ఇంటిమేషన్ స్లిప్ రాలేదో వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇంతకు వాళ్ళకి ఎగ్జామ్ ఉన్నట్లా? లేక వాళ్ళకి ఎగ్జామ్ లేనట్లా అన్నది ఈ వీడియోలో మీకు క్లియర్‌గా నేను చెప్తాను. సో, ఈ వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి. నేను ఈ వీడియోకి 500 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. ఇక టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. యాక్చువల్‌గా మనకి గ్రూప్ డి ఎగ్జామ్స్ అనేవి ఇంకా జరుగుతున్నాయి. యాక్చువల్‌గా డిసెంబర్ 31తో మనకి ఎగ్జామ్స్ అనేవి కంప్లీట్ ఇంకా అవ్వవు. ఓన్లీ మనకి 80% ఎగ్జామ్సే ఈ డిసెంబర్ 31 కంప్లీట్ అవుతాయి. మిగతా 20% ఎగ్జామ్స్ అనేవి ఇంకా జరగనున్నాయి. సో, మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇంకా ఎగ్జామ్స్ జరుగుతాయి కనుక మీకు ఖచ్చితంగా అడ్మిట్ కార్డ్ అనేది సిటీ ఇంటిమేషన్ స్లిప్ అనేది రావడం జరుగుతుంది. అది ఏ విధంగా వస్తుందంటే, యాక్చువల్‌గా మనకి ఆర్ఆర్‌బీ బోర్డ్ అనేది ఈ గ్రూప్ డి ఎగ్జామ్స్ అనేవి జనవరి 16th వరకు కంటిన్యూగా జరుగుతాయి అనుకొని ముందుగా చెప్పింది. కానీ కొన్ని కారణాల వలన ఏమైందంటే మనకి ఎగ్జామ్స్ అనేవి జనవరి 16th వరకు కంటిన్యూగా జరగవు. వాటిని పోస్ట్‌పోన్ చేశారు. కేవలం జనవరి 8 అండ్ 9th జరిగి మిగతా ఎగ్జామ్స్ అనేవి మనకి ఫిబ్రవరి 1st నుండి 10th వరకు జరిగే అవకాశం ఉంది అనేసి మనకి ఆర్ఆర్‌బీ బోర్డు అయితే మనకు నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. ఈ విధంగా చూసినట్లయితే మనకి ఎగ్జామ్స్ అనేవి ఇక కంటిన్యూగా డే బై డే జరగవన్నమాట. ఇక మిగతా జరగాల్సిన ఎగ్జామ్స్ మనకి ఏంటంటే కొన్ని స్పెసిఫిక్ డేస్లోనే జరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ జనవరి 8 అండ్ 9న ఎగ్జామ్స్ అనేది జరుగుతాయి అనేసి ఆర్ఆర్‌బీ గ్రూప్ డి చెప్పడం జరిగింది. అంటే ఇన్ కేసు మీ ఎగ్జామ్ అనేది జనవరి 8 ఆర్ 9లో ఉన్నట్లయితే మీకు సిటీ ఇంటిమేషన్ స్లిప్ అనేది 10 days ముందు వస్తుంది. అంటే మీకు యాక్చువల్గా ఈ డిసెంబర్ 30 పోస్ట్ ఈ రోజైనా లేదా రేపు జనవరి పోస్ట్ ఈ 2 రోజుల్లో మీకు మీ మెయిల్కి కానీ మెసేజ్ రావడం లేదా మీ ఫోన్కి నార్మల్ టెక్స్ట్ మెసేజ్ వచ్చిందనుకో సిటీ ఇంటిమేషన్ స్లిప్ అనేది దాంట్లో మీకు క్లియర్గా ఉంటుంది. మీ ఎగ్జామ్ జనవరి 8 ఉందా లేదా 9లో అదే జనవరి 8 ఆర్ 9th ఎగ్జామ్ ఉందా లేదా అన్నది దాంట్లో క్లియర్గా ఉంటుంది. ఇన్ కేస్ మీకు ఈ 2 daysలో మెసేజ్ రాలేదనుకో మీరేం ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎగ్జామ్స్ అనేవి ఇంకా జరుగుతాయి. ఇవి ఫిబ్రవరి 10 వరకు జరుగుతాయి కాబట్టి మనకి ఎగ్జామ్స్ అనేవి ఫిబ్రవరి 10 వరకు జరుగుతాయి కాబట్టి మనకి అడ్మిట్ కార్డు సిటీ ఇంటిమేషన్ స్లిప్ అనేది మనకి ఇంకా ఫిబ్రవరి పోస్ట్ వరకు ఇంకా రావడం జరుగుతుంది. అంటే ఇన్ కేస్ మీకు ఫిబ్రవరి 10న ఎగ్జామ్ ఉందనుకోండి, ఫిబ్రవరి పోస్ట్న మీకు సిటీ ఇంటిమేషన్ స్లిప్ అండ్ అడ్మిట్ కార్డ్ రావడం జరుగుతుంది. ఓకేనా? ఇన్ కేస్ మీకు ఫిబ్రవరి 5న ఎగ్జామ్ ఉందనుకోండి, దాని 10 days ముందు. అంటే మీరు ప్రతిరోజు డైలీ ఇక్కడ నుండి మీరు చెక్ చేయాల్సిన అవసరం లేదు. అర్థమైందా? మీకు ఈరోజు డిసెంబర్ 30 పోస్ట్ని చెక్ చేయండి. అలాగే రేపు జనవరి పోస్ట్ ఈ 2 daysలో మీరు చెక్ చేసినట్లయితే మీ రిజిస్ట్రేషన్ నెంబరు అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ అఫీషియల్ ఆర్ఆర్‌బీ వెబ్సైట్కి వెళ్ళి ఎంటర్ చేసినట్లయితే మీకు ఇన్ కేస్ ఎగ్జామ్స్ అనేవి ఈ జనవరి 8 అండ్ 9 ఉన్నట్లయితే మీకు వెంటనే చూపించేస్తుంది సిటీ ఇంటిమేషన్ స్లిప్. మీకు ఎగ్జామ్ ఏ రోజున ఉంటుంది, మీ ఏ సిటీలో ఉంటుంది అన్నట్టు. అప్పుడు మీకు అడ్మిట్ కార్డ్ అనేది ఒక 4 days ముందు అనేది రావడం జరుగుతుంది. ఇన్ కేస్ మీకు ఈ 2 daysలో కానీ మీకు చూపించినట్లయితే మీకు ఎగ్జామ్స్ అనేవి మరి అంటే ఈ జనవరి మంత్లో లేనట్టే మరి. ఓకేనా? మీరు అప్పుడు ఏంటంటే మీకు మంచిగా ఎగ్జామ్స్ లేపన వాళ్ళందరికీ చెప్పారంటే లక్ అనమాట. ఇలా ఎగ్జామ్స్ ఎవరెవరికి అయితే లేట్గా జరుగుతాయో వాళ్ళకి ఎంతో కొంత అదృష్టం అని చెప్పుకోవాలి. ఎందుకంటే మనకి ఎక్కువ టైం అనేది దొరుకుతుంది. ఈ టైంలో మీరు రివిజన్ చేయొచ్చు. అలాగే మీకు ఇంతవరకు జరిగిన అన్ని షిఫ్ట్లలో ఏ టాపిక్ నుండి ఎక్కువగా మార్కులు వస్తున్నాయో దాన్ని బట్టి మీరు ఆ టాపిక్ మీద ఫోకస్ పెట్టి ఈసారి ఎలాగైనా 60 నుండి 70+ స్కోర్ అనేది తెచ్చుకోవడానికి మంచి అవకాశం ఇది. ఈ టైం ఎక్కువ మీకు దొరుకుతుంది అనమాట. ఎవరెవరికైతే ఎగ్జామ్స్ ఇంకా డేట్స్ అనేది రాలేదో వాళ్ళకైతే ఒక విధంగా చెప్పాలంటే ఇదో మంచి లక్ అని చెప్పుకోవచ్చు మిగతా వాళ్ళతో పోల్చుకున్నట్లయితే. ఓకేనా? అదే అండి ఈ వీడియోలో. అంటే మీకు ఎంతవరకు ఎవరెవరికైతే ఆర్ఆర్‌బీ గ్రూప్ అడ్మిట్ కార్డ్ రాలేదు, సిటీ ఇంటిమేషన్ స్లిప్ రాలేదంటే మీకు ఎగ్జామ్స్ మీకు ఎగ్జామ్స్ ఏమి క్యాన్సిల్ అయినట్టు కాదు. ఎగ్జామ్స్ ఇంకా జరగడానికి ఇంకా టైం ఉంది. ఓకేనా? ఇవి ఫిబ్రవరి 10 వరకు జరుగుతాయి. సో మీరు మ్యాక్సిమం మీరు సిలబస్ మీద అండ్ ఏ టాపిక్స్ ఎక్కువ రిపీట్ అవుతున్నాయి వాటి మీద ఫోకస్ పెట్టండి. ఎక్కువ రివిజన్ చేయండి. ఓకేనా? ఈ టైంని మంచిగా యూటిలైజ్ చేసుకోండి. అంతేగాని అనవసరంగా మాకు అడ్మిట్ కార్డ్ రాలేదు, మాకు ఎగ్జామ్స్ క్యాన్సిల్ అయింది కావాలా, మాకు రిజెక్ట్ అయింది కావాలా అనేసి మీరు ఎటువంటి ఆలోచన అయితే పెట్టుకోకండి. అందరికీ ఎగ్జామ్స్ అనేవి ఖచ్చితంగా జరుగుతాయి. ఇన్ కేస్ మీకు ఒకవేళ రిజెక్ట్ అయినట్లయితే ఖచ్చితంగా మీ మెయిల్కి అనేది రిజెక్షన్ మెయిల్ అనేది ఖచ్చితంగా వచ్చే ఉంటుంది. ఒకసారి మీరు చెక్ చేయండి. ఆ మెయిల్ మీకు రాలేదంటే మీకు ఎగ్జామ్స్ అనేవి ఇంకా జరుగుతాయి. మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు.
ఇదండి ఈ వీడియోలో మీరు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఓకేనా? మరింటి ఇలాంటి ఆర్ఆర్బీ గ్రూప్ డి అప్డేట్స్ కోసం ఆర్జే ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉన్నట్టయితే కింద కామెంట్ ద్వారా తెలియజేయండి. నేను ప్రతి కామెంట్కి అయితే రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.